మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీ ఇద్దరు గురించి చెప్పండి నాకేమైనా కొత్తగా అంటే వంటలు చేస్తుంది ఇంట్లో. ఏముంది ఇక పాతదే, అది ఎప్పటికి ఉండేదే. ఏది అంటే అంటే మీకు కొత్తగా మౌనరథం చేస్తారు. మౌనరథం ఎందుకు మౌనం అంటే ఏం లేదు, ఏదైనా చిన్న అంటే ఫీల్ అవుతుంది ఇక. నేనేం ఫీల్ నువ్వే ఫీల్ అవుతావు. ఇద్దరు ఫీల్ అవుతారు. మీ ఇద్దరు గురించి చెప్పుకున్నా నేను అంతే. నాకు తెలిసింది కదా, ఆడియన్స్ కి తెలియాల్సింది. అలా ఏం లేదు, ఏం కొత్తది లేదు. వేరే వేరే ఏదన్నా అడుగుదాం నెక్స్ట్. కొత్త కూర్చుతున్నారా చూపులు? కాదు, ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు మీకంట. సైలెంట్ గా జోక్ వేస్తున్నాడు. యూటెన్ క్రియేషన్స్ లో కొత్తగా రోజు రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నారు కదా. మీ నలుగురిలో ఎక్కువ టేకులు తీసుకుని ఇబ్బంది పెట్టేది ఎవరు? ఎందుకు నేను ఒకటే ఇట్లనే చేస్తా ఒక్కొక్కసారి. నువ్వు కూడా చేస్తావు. అడుగు చూపిస్తుండు. నేను కాదు, ఒక్కనే కాదు, నేను ఒక్కనే కాదు. నువ్వు చెప్పులోకి ఎవరు? నేను చేస్తా అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి అంతే. ఒక్కసారి చేస్తా, ఒక్కొక్కసారి టైం పడుతుంది. నువ్వు కూడా తీసుకుంటా. నవ్వొస్తున్నా నేను కూడా తీసుకుంటా అని నేను కూడా తీసుకుంటా. ఓకే, యూటర్న్ క్రియేషన్స్ పెట్టిన తర్వాత రెగ్యులర్ గా జనాల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, బాగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ అసలు రావట్లేదు. అంటే ఒక 100లో నెగిటివ్ కామెంట్ ఏదో ఒకటి ఉంటది. మనం దాన్ని చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చిన 10, 20, 50 కామెంట్స్ చదువుతాం. దాని తర్వాత ఇక ఏం పెట్టిరు అని చూడడం. దాని తర్వాత ఇంకొక వీడియో పెడతాం, దాన్ని కన్వర్ట్ అవుతాం, దాన్ని చూస్తాం. ఇక పద్దాన్ని వదిలేస్తాం. పెడితే పెట్టచ్చు లాస్ట్ దానికి. ఇప్పటివరకు అయితే రాలేదు, చూడలేదు మేము. ఇక చెప్పలేము. అంతేనా? అంతే. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మాకు కొంచెం. లవ్ స్టోరీ అంటే సాంగ్స్ షూటింగ్స్ అప్పుడు వచ్చిన సాంగ్స్. అబ్బా, సేమ్ స్టోరీ. అదే స్టోరీ. సోదిలా అనిపిస్తుంది, వద్దు చెప్పకండి ఇంకా. సోదా సోదే కదా, ఎన్నిసార్లు ఇంకా అదే స్టోరీ. కొంచెం కొత్తగా ఏమన్నా చెప్పాలి. సోదాని ఎట్లా అంటారు మీరు అసలు? మరి సోది కాబట్టి సోదాని అనద్దండి, అర్థం అయిపోతుంది. హైలైట్ వేసుకోండి. కాదు, మేము లిటరల్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. ఈ సోద అనమని చెప్పి తనే అన్నాడు నన్ను. సోద అన్నాడు, ట్రై చేస్తూ నవ్వుతున్నాడు మొత్తం. ఆయన అంటే మీరు అనుకో ఇప్పటిదాకా మొత్తం నవ్విచ్చారు నన్ను. ఒక 2 సీరియస్ క్వశ్చన్లు అడుగుతా, నిజంగా సీరియస్, ఓకేనా? యూటర్న్ క్రియేషన్ అంటే ఓన్లీ ఫన్ అయినా ఏంటి? మాకు ఇది కూడా కావాలి, మేము ఈ సైడ్ కూడా చూస్తాం. సరే, మా అన్నని నన్ను హాస్టల్ వేసారు. హాస్టల్లో ఉన్నారా మీరు? 3 days. 3 days 2 nights హాస్టల్లో ఉన్నారంటే అంటారు 3 days కి. ఓకే, ఈ రోజు చేసిర్రు, రేపు మొత్తం ఇక ఏడ్చుడే. ఇక అయ్యో, స్టడీ లేదు, ఏం లేదు. ఎవరైనా వస్తే ఫోన్ తీసుకొని డాడీ వాళ్ళకి ఫోన్ చేయాలి, అలా రమ్మనాలి, తీసుకోమనాలని. తినలేదు. టిఫిన్ ఏమో మధ్యాహ్నం పెడతారు, మధ్యాహ్నం పెట్టేది రాత్రి పెడతారు. ఇక రాత్రి పెట్టేది ఎప్పుడు పెడతారో తెలియదు మనకి. ఊకే కొట్టేటోళ్ళు. ఇక అట్లా ఓకే డాడీ వాళ్ళకి ఫోన్ చేసి డాడీ వచ్చిండు, కథం ఇక ఏమనలేదు, తీసుకొని ఇంటికి వచ్చి పెనాల్టీ కట్టి మరి ఫైన్, అక్కడ నుంచి ఫైన్ ఒక 30,000 ఏమో కట్టి మరి తీసుకొని వచ్చింది మా ఇద్దరిని. ఫైన్ కట్టి మరి గవర్నమెంట్ సీట్ వచ్చింది అన్నట్టు ఇద్దరికి. అంటే ఇప్పుడు మేము ఏంటంటే, మేము ఇప్పుడు మా ప్లేస్ లో వేరే వాళ్ళు మంచిగా చదువుకునే వాళ్ళు. మేము ఇప్పుడు అది తప్పు చేసిన అంటే మేము అట్లా చేయకూడదు. ఎందుకంటే మేము ఉందామనే పోయినాము, మా తప్పు కూడా ఏం లేదు. కానీ ఇక ఉండలేము. మళ్ళీ మధ్యలో ఎవరు రాలేరు కదా, మా సీట్స్ ఖాళీగా ఉంటాయి ఇక 1 year మొత్తం. అట్లా అని చెప్పి పెనాల్టీ కట్టి మరి బయట. మీ డాడీ ప్రేమ గొప్ప చూడండి, ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసి గబగబ డబ్బులు కట్టి. అప్పుడు మా తాత ఫ్రెండ్, మా తాత ఫ్రెండ్షిప్ లా ఎమ్మెల్యే సాయన్న, ఇప్పుడు పాపం లేరు ఎమ్మెల్యే సాయన్న గారు, వాళ్ళు సీట్ ఇప్పించిండు. ఇప్పుడు గుర్తుంటది. సీట్ ఇప్పించినారు, ఏం లాభం? అంటే లేదు, ఇప్పుడు ఉంటే నేను కలిసి అన్న ఈ పొజిషన్ ఉండే అని చెప్పుకున్నాను, కానీ లేరు. ఓకే, 3 days ఉన్నారు మొత్తానికి హాస్టల్లో. సో నీ గురించి అట్లా ఏమైనా మెమరీస్ ఉన్నాయా నీకు? నేను ఇంటర్లో హాస్టల్ పోదామని వెళ్ళిన, 1 day కూడా ఉండలేదు. తెల్లారి మార్నింగ్ వచ్చేసిన. తెల్లారి మార్నింగ్ వచ్చేసినావు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు నేను మిస్ అవుతున్నావా? ఇక్కడ ఉండి ఇక్కడే ఉంటున్నావు కదా పూర్తిగా ఇటు సైడ్. మిస్ అంటే ఫోన్ మాట్లాడతా, కాల్. ఇక మిస్ అంటే కొంచెం మిస్ అవుతాం. వస్తారు అప్పుడప్పుడు నీ దగ్గరికి? వస్తారు అప్పుడప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు.
అప్పుడప్పుడు వస్తారు కానీ ఎప్పుడైనా చుట్టానే కదా ఇప్పుడు మీ ఇంటికి ఇంకా కదా ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు నేను మంచిగా చేసుకుంటా నిజంగా నిజంగా అట్లేం లేదు. మరి మీ అత్తయ్య మావయ్య ఎలా చూసుకుంటున్నారు అర్థం ఆమె సేమ్ అప్పుడు ఎట్లనో ఇప్పుడు ఎప్పుడు ఎట్లా అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ అప్పుడు అది వేరు కదా ఇప్పుడు ఇది వేరు కదా మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు ఎవరైనా మంచిగా చూసుకుంటారు అంతే కదా సడన్ గా క్వశ్చన్లు అడితే ఆన్సర్లు చెప్పు ఇప్పుడు నాకు చెప్పు ఇప్పుడు. ఓకే అది షర్ట్స్ లో అదే మరి లోకి ఫేవరెట్ కలర్ ఏంటి పింక్. పింక్ గోల్స్ అడగలేదు, లోకి అడిగారు. అంటే లోకి గర్ల్ కదా అంటే నాకు ఆరెంజ్ ఇష్టమైన ఇష్టం. ఆరెంజ్ ఇష్టం ఆరెంజ్ ఆరెంజా? మరి ముందు పింక్ అని చెప్పిన అంటే నేను లేడీస్ అందరికి కలిపి చెప్తున్నాను. లేడీస్ అందరికి ఆమె ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇక్కడ చెల్లె చెప్పమంటే నాకు బ్లాక్ అంటే ఇష్టం బ్లాక్ అంట. ఇంకా ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఎవరికి? లోకికా ఎవరికి నాకు పిజ్జా, పిజ్జా ఫేవరెటా ఓకే యశోకి బర్గర్, ఆ? చికెన్ బిర్యానీ, బర్గర్ కూడా వచ్చిందా? చికెన్ బిర్యానీ, సోనీకి పప్పుచారు, అన్నం. నిజమా పప్పుచారు, ముద్దపప్పు, నీళ్ళెక్క. ఆవకాయ, గయ అన్ని పెడితే బాగా గుర్తుందా నీకు గుర్తుంది. అవన్నీ తింటే బాగా. సేమ్ పిచ్ నా లెక్కనే అన్నాడు అంటే నేను కూడా సేమ్ అవే పాపడ ప్రిఫర్ చేస్తాను మర్చిపోయావు. ఒక పాపడ పప్పుచారు ఉంటే దారా తింటది. సేమ్ పిచ్ సోనీ యశ్ ఫేవరెట్ కలర్ ఏంటి ఫేవరెట్ కలర్ బ్లాక్. ఇందాక చెప్పింది కదా ఇంతసేపు బ్లూ ఆలోచించి బ్లూ బ్లూ బ్లాక్ అంటే రెండు. రెండు యశ్ బర్త్డే ఎప్పుడు మార్చ్ 3rd. గుర్తుందా పోన్లే మీరిద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి చెప్పాలా? చెప్పు నువ్వు చెప్పు. నాకు తెలియదు ఆ డేట్. అచ్చా. మేలేనే ఆ. మే ఏ- మే 21st. అతను వాళ్ళ యానివర్సరీ ఎప్పుడు? చెప్పు. May 20. ఇంకా దగ్గరకు వచ్చినావు. మేలేనే ఉంది డేట్ మర్చిపోయినా. డేట్ ఎప్పుడు మే 27 నైట్ 9:30 10 అవుతుంది. 9:10. ఆ టైం పండు తిని అది ఈమె కాదా నేను ఈమె తిని లేదా పండుకొని రూమ్ కి వెళ్ళినా ఇంకొక కొత్త ఏపోకిండు ఆమెకే గుర్తుకులేదు నైట్ అంటుంది. నైట్ నైట్ ఆ పగలు ఏది చెప్తే అంతే ఇంకా అంతే కదా ఓకే గైస్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చేయబోతున్నాం ఇప్పుడు అంటే మా వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి కొన్ని ఎడ్యుకేషనల్ క్వశ్చన్స్ అడుగుతాను నేను ఇప్పుడు షట్ మ్యాన్ ఫస్ట్ నువ్వు అక్క ప్లీజ్ ఎందుకు చిన్న క్వశ్చన్స్ అడుగుతా A+B² 2AB A+B² ఫార్ములా చెప్పమ్మా L plus ఏ క్లాస్ నో 8th క్లాస్ ఉంటుందా? ఎందుకున్నావు మర్చిపోయినా A² + 2AB. వావ్ ఇంప్రెసివ్ మీకు ఎలా గుర్తుంది plus 2AB A² + B² + 2AB అమ్మ నేను కరెక్ట్ చెప్పినా కదా. బాగా చెప్పావు. చాలా బాగా చెప్పారు ఓకే సో నీ డిగ్రీ కదా APSRTC చెప్పు ఆంధ్రప్రదేశ్ ఉమ్, APSR TC ఆంధ్రప్రదేశ్ Hmm. స్టేట్ టియా APSRTC SR సీరియస్ గా తీసుకోకండి వచ్చిన ఆన్సర్లు చెప్తే చాలు పర్లేదు ఆర్ అంటే లోకి లెక్క పాపం బాగా చదువుకున్న బిడ్డలు అయిపోయి ఆలోచిస్తున్నారు ఎక్కువ మీరంటే క్రికెట్ కి వేస్తారు లిటరలీ గాయ్స్. Literally, guys, I am amazing. నేను అసలు అనుకోలేదు. నేను అలా అంటానా నాసా ఫుల్ ఫామ్ చెప్పండి నేను నాసా వర్డే స్పేస్ అంట అంటే అనేది ఒక సంస్థ. అది మనకి చంద్రమండలం మీద ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటది ఒకటి. అదొక సంస్థ, ఒక కంపెనీ నాసా అనేటిది. ఫ్యాక్ట్స్ లో విన్నాం, బిఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్తారు కదా, అందులో జర నాసా గురించి బాగా చెప్పింది వదిలే నాసా అంటే ఏంటి చెప్పండి చాలు నాకు నువ్వు చెప్పు నాసా ఏంటి నువ్వు చెప్పు బాగా చెప్పి 8th క్లాస్ చదువుతున్న లోకి చెప్తుంది ఇప్పుడు సరే నువ్వే కావాలి సినిమాలో హీరో ఎవరు ఎవరి సినిమా అది తెలీదు నాకు కూడా ఏదో వచ్చిందని అడిగా నువ్వే ఇక.
నువ్వే కావాలి, నువ్వు నాకు సరే వద్దు కాదు. అలా వైకుంఠపురం సినిమాలో ఆ, అలా సినిమా చూసుంటారు కదా, అలా వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరో పేరేంటి? సెకండ్ ఇయర్ మన అల్లు అర్జున్ అంటే చెప్తాను. ఇప్పుడు ఒక డాన్స్ చెప్పేస్తారు అయితే మీరు. నాకు ఆన్సర్ రాదు. లోకి నీ ఫేవరెట్ హీరో చేస్తా అని. మీరే ఎవరు లేరు. హీరోయిన్ ఉందా? ఎవరు? సాయిపల్లి. సాయి పల్లవి. ఓకే, సాయి పల్లవి సినిమా పేర్లు చెప్పు వరుసగా. లవ్ స్టోరీ. తండేల్. తండేల్. ఇప్పుడు సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో ట్రైన్ లో ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? బాగా వాడుకోవలసిందా అని లవ్ స్టోరీలో అంటారా? అల్లా ఫిదాలో అంటారా? నువ్వు లవ్ సో నీకే ఫేవరెట్ హీరో? అరే హీరోయిన్ సాయి పల్లవి. హీరోయిన్ సాయి పల్లవి, హీరో హీరో యశ్ అని చెప్పకండి. నాని. నాని. ఓకే, నాని రీసెంట్ గా వచ్చిన సినిమా పేరేంటి? రీసెంట్ హిట్. హిట్. హిట్ 3 చూసినారా? పోయేటప్పుడు చూస్తాం. హిట్ 3కి ముందు తీసిన సినిమా ఏం సినిమా మీకు ఇంకా గుర్తు రావట్లే? ఆయన ఒక డాడీలా చేస్తారు కదా సినిమా. ఆయన అన్నారు. నాన్న. ఆయన ఆయన అన్న. నేను చెప్పిన నువ్వు చెప్పిన లోకి అంజీ. నువ్వు రామ్ చరణ్ ఎలాగో ఫేవరెట్ హీరో అని తెలుసు, ఆ హెయిర్ స్టైల్ చూస్తే తెలుస్తుంది. రామ్ చరణ్ గారి సినిమాలు చెప్పు వరుసగా. ఆయన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినంత ఈజీ కాదు కదా, చెప్పు. మగధీర, రంగస్థలం. మగధీర, డైరెక్ట్ ఇంక రంగస్థలం. చిరుత మధ్య అదే చిరుత.